హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. పోసాని కిష్టమల్లికి ఛాతీ నొప్పి వచ్చినట్టు తెలుస్తా ఉంది. రాజంపేట సబ్ జైల్‌లో గత 2 రోజులుగా ఉన్నటువంటి పోసాని కిష్టమల్లికి నిన్న రాత్రి నుంచి ఛాతీ నొప్పి వస్తున్నట్టు, ఛాతీ నొప్పితో ఆయన బాధపడుతున్నట్టు మనకు తెలుస్తా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రస్తుతం ఆయన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినట్టు, ఆయనకి మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు కూడా మనకు వస్తున్నటువంటి ఒక సమాచారం. అయితే ఇప్పటికి మనకున్నటువంటి సమాచారాన్ని రిపోర్ట్ చేస్తా ఉన్నాం. మనకున్నటువంటి వార్త ఆయనకి ఛాతీ నొప్పి వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేర్పించి వైద్యం అందిస్తా ఉన్నారన్నటువంటిది మనకున్నటువంటి సమాచారం. మీ అందరికీ తెలుసు 24వ తారీఖు ప్రముఖ సినిమా డైరెక్టర్‌గా, యాక్టర్‌గా, రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా పేరున్నటువంటి పోసాని కృష్ణమురళి మీద అతను ఫిల్మ్ డెవలప్‌మెంట్ మాజీ కార్పొరేషన్ చైర్మను, తర్వాత వైసీపీ పార్టీలో యాక్టివ్‌గా పనిచేసి మొన్ననే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ కూడా తీసుకున్నారు. అయితే ఆయన గతంలో వైసీపీ పార్టీలో యాక్టివ్‌గా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బండబూతులు తిడుతూ అనేక వీడియోలు చేశాడు. అనేక ప్రెస్ మీట్లు పెట్టాడు. దాని మీద ఈ నెల ఫిబ్రవరి 24వ తారీఖున రాజంపేట ఓపురువారిపల్లి పిఎస్‌లో అతని మీద కేసు నమోదు కావడం జరిగింది. ఆ కేసు నిమిత్తం 26వ తారీఖు రాత్రి పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ గచ్చిబౌలి మహబూజాలో అపార్ట్మెంట్‌లో నివాసం ఉంటారాయన. అక్కడ పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అప్పుడే అనారోగ్య సమస్యని పోసాని పోలీసుల ముందు ప్రస్తావించారు. అయితే మేము జాగ్రత్తగానే చూసుకుంటామని చెప్పేసి ఆయన కన్విన్స్ చేసి ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది. తర్వాత కోర్టులో హాజరుపరచడం జరిగింది. కోర్టులో హాజరుపరిచే ముందు కూడా పోసాని కృష్ణమురళికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అప్పుడైతే ఆయన చాలా బాగున్నారు. కోర్టులో కూడా చాలా బాగానే ఉన్నారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది పోసాని కృష్ణమురళికి. చేసిన తప్పును కూడా పోలీస్ ఎంక్వైరీలో పోసాని కృష్ణమురళి ఒప్పుకున్నారు. పవన్ కళ్యాణ్‌కి, చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్‌కి వీరందరికీ క్షమాపణ చెప్తున్నానని కూడా పోసాని కృష్ణమురళి చెప్పాడు. అదే క్రమంలో చెప్పాడు, ఇవి నేను మాట్లాడిన మాటలు కావు, సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చిన స్క్రిప్టు. ఆయన స్క్రిప్ట్ రాసిస్తాడు. వాళ్ళ అబ్బాయి భార్గవ్, సజ్జల భార్గవ్ దాన్ని వైరల్ చేస్తారు అనే విషయాన్ని కూడా పోలీస్ ఎంక్వైరీలో పోసాని కృష్ణమురళి చెప్పాడు. అంటే కుట్రపూరితంగా తనతో అవి మాట్లాడించారు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎవరు మాట్లాడించినా మనకంటూ ఒక విచక్షణ ఉండాలి కదా! మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అనేటువంటిది పోలీసులు పోసాని కృష్ణమురళితో అన్నట్టు కూడా మనకున్నటువంటి సమాచారం. సరే ఏది ఏమైనా ఇప్పుడు కోర్టు అతనికి రిమాండ్ విధించింది. రాజంపేట సబ్ జైల్‌లో గత 2 రోజులుగా పోసాని కృష్ణమురళి ఉన్నారు. ఉంటున్న క్రమంలోనే నిన్న రాత్రి నుంచి ఛాతీ నొప్పి రావటం, అతన్ని హాస్పిటల్‌లో జాయిన్ చేపించడం జరిగిపోయాయి. అయితే ఇక్కడ ఒక కీలకమైన అనుమానం నాకు కలుగుతా ఉంది. అంటే నాకున్నటువంటి అనుమానం మాత్రమే. గత 2 రోజుల క్రితం వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆయనకు కూడా నోటీసులొచ్చాయి. అతని మీద ఒక కంప్లెయింట్ వాసిరెడ్డి పద్మ మాజీ మహిళా కార్పొరేషన్ చైర్మన్ కంప్లెయింట్ నమోదు చేశారు. ఆ కంప్లెయింట్ మేరకు అంటే అత్యాచార బాధితుల పేర్లు బయటపెట్టారు అనేటువంటి కంప్లెయింట్ మేరకు అతను నోటీసులు ఇచ్చి మార్చి 5వ తారీఖున పోలీసు విచారణకు రమ్మని చెప్పారు. ఆ టైంలో గోరంట్ల మాధవ్ మమ్మల్ని గనక అరెస్ట్ చేస్తే అంతర్యుద్ధం రాబోతుందని మాట్లాడారు. అంతర్యుద్ధం అనే పదం సహజంగా మావోయిస్టులు అంటే నక్సలైట్లు చేసే పనిని అంతర్యుద్ధం అంటాం. మణిపూర్‌లో అల్లర్లు జరుగుతున్నాయి గదా! దాన్ని అంతర్యుద్ధం అంటాం. అంటే శాంతి బాధితుల ఇష్యూ క్రియేట్ కావటం, కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య విభేదాలు క్రియేట్ కావటం అంతర్యుద్ధం అంటాం. మరి అంతర్యుద్ధ సమస్యే ఆంధ్రప్రదేశ్‌లో లేనప్పుడు అంతర్యుద్ధం అనే పదాన్ని గోరంట్ల మాధవ్ ఎందుకు మాట్లాడాడు? మన చట్టం తెలిసిన వ్యక్తి. మాజీ సీఐ, పోలీస్ అధికారి. పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకొచ్చి వైసీపీ ఎంపీగా గెలుపొంది మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనకి చట్టం తెలుసు. మరి చట్టం తెలిసిన వ్యక్తి అంటే తెలియకుండా, అనుకోకుండా వచ్చిన పదం కాదది. చట్టం తెలిసిన వ్యక్తే అంతర్యుద్ధం అనే మాట మాట్లాడాడంటే వైసీపీ ఏదో ప్లాన్ చేస్తుందని. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఛాతీ నొప్పికి, వైసీపీ కుట్రకి లింక్ ఏంది అనే అనుమానం మీకు క్రియేట్ కావచ్చు. నేను ఒక విషయాన్ని చాలా క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. వివేకానందరెడ్డి గారి మర్డర్ మీకు గుర్తుందా? 2019 ఎన్నికల కంటే ముందు వివేకానందరెడ్డి గారి మర్డర్ జరిగింది. ఆ మర్డర్‌ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే అంటే వివేకానందరెడ్డి గారి కూతురు డాక్టర్ కావటం వల్ల ఆమెకు అనుమానం వచ్చింది. ఆమెకు అనుమానం వచ్చి పోస్ట్ మార్టం కావాలి అని చెప్పేసి ఎస్పీని డిమాండ్ చేయడం ఫలితంగా అప్పుడు పోస్ట్ మార్టం చేస్తే అది మర్డర్ అని తేలింది. ఆ మర్డర్ అని తేలిన తర్వాత అప్పుడు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మీదకి నెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు ప్రభుత్వం టీడీపీది కాబట్టి. తర్వాత కాలంలో సీబీఐ ఎంక్వైరీ ఏస్తే తేలిందేంది? చంపింది అవినాష్ రెడ్డి అని కేసు నమోదైంది. జగన్మోహన్ రెడ్డి మీద కూడా విమర్శలున్నాయి ఇప్పుడు. అంటే వాళ్ళే చంపించి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా అది వర్కౌట్ కాకపోయేసరికి చంద్రబాబు నాయుడు మీదకి నెట్టే ప్రయత్నం చేశారు అనేటువంటిది మనకు అర్థమైనటువంటి విషయం. మరి ఇక్కడ కూడా పోసాని కృష్ణమురళి కూడా ఛాతీ నొప్పి రావటం ఏమైనా కుట్ర జరుగుతా ఉందా? అనొచ్చు మీరు. ప్రభుత్వం కూటమిది గదా! పోలీసులు ప్రభుత్వంలో భాగం గదా!
పోలీసుల అదుపులో ఉన్నాడు కదా, జైల్లో ఉన్నాడు కదా, జగన్ ఏం చేయగలుగుతాడు అని చెప్పేసి చాలామందికి అనుమానం రావచ్చు. అది కడప జిల్లా రాజంపేట సబ్ జైల్‌లో ఉన్నాడు. కడప అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హోల్డింగ్. బాగా హోల్డింగ్ ఉన్న జిల్లా. ఆయనకి అడుగడుగునా అనుచరులుంటారు. ఏముంది ఒక పోలీసుని కోవర్ట్ చేసుకోగలిగితే అందరు పోలీసులు లొంగిపోరు. కానీ ఎవరన్నా ఒక్కళ్ళు లొంగిపోయారనుకోండి, మీకు ఇప్పుడే ఈ ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అనేక మంది వరుసగా చనిపోతున్నారు. మీరు చూస్తున్నారో లేదో. గంగిరెడ్డి, మొన్న అభిషేక్ రెడ్డి డాక్టర్ చనిపోయారు. ఎవరు ఈ అభిషేక్ రెడ్డి? వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగినప్పుడు ఆయన బ్లడ్ మరకలు కనపడకుండా బాడీ మొత్తానికి కుట్టేసిన వ్యక్తి. ఆయన లేటెస్ట్‌గా చనిపోయారు. అంటే తర్వాత వాచ్‌మెన్ రంగయ్య మీద దాడి జరిగింది. ఒక కార్ డ్రైవర్ చనిపోయాడని సమాచారం. అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో పాత్రధారిగా, సూత్రధారిగా, అనుమానితులుగా ఉన్న వాళ్ళందరూ వరుసగా చనిపోతున్నారు. సీరీస్ ఆఫ్ ఇన్సిడెంట్. కాబట్టి ఏదైనా చేయటానికి రాజకీయం కోసం వాళ్ళు సిద్ధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మీకు ఉదాహరణకి జైలులో చనిపోయిన వాళ్ళు కూడా చెప్తా మీకు. పరిటాల రవి హత్య కేసులో మద్దెల సూరి చంపిన మొద్దుసీనుని కూడా చంపేశారుగా జైల్లో. కాబట్టి జైల్లో కూడా మర్డర్‌లు జరిగిన సందర్భాలు గతంలో ఉన్నాయి. చేపిస్తారు అవసరమైతే. ప్రభుత్వాలు తెలియకుండానే పోలీసులను కోవర్టులుగా మార్చుకొని ఏదో ఒకటి చేపిస్తారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా అంతర్యుద్ధం అని. ఈ శవాన్ని పోసానికి ఇష్టమల్లి గాని, వల్లభి వంశీని గాని జైల్లో ఏదైనా చేయగలిగితే ప్రభుత్వానికి బ్యాడ్‌నేమ్ వస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం కదా పోలీసులు. జైలు అనేది ప్రభుత్వం చేతిలో ఉంది కదా! కాబట్టి ఇతను ఏదైనా చేసేసి ప్రభుత్వం మీద నెట్టేస్తే ప్రభుత్వం బదనాం అయిపోయిద్ది కదా! చంద్రబాబు నాయుడు మీదకి తోసేయొచ్చు కదా! పవన్ కళ్యాణ్ మీద దోసేయొచ్చు కదా! వాళ్ళ మనసులో కక్ష కట్టుకొని ఏదో చేశారు పోస్టరానికి ఇష్టమని వాళ్ళ కుటుంబాన్ని తిట్టినందుకు అని చెప్పొచ్చు కదా! అంటే సింపతి పాలిటిక్స్ కోసం ఏదైనా చేయడానికి వైసీపీ రెడీగా ఉంటది అనటానికి కోడికత్తో సన్నివేశం, గోడకరాయి సన్నివేశం మనకి ఇవన్నీ ఉదాహరణలు. సానుభూతి పాలిటిక్స్ కోసం వైసీపీ ఏదైనా చేసిద్ది. బాబాయ్ హత్యను కూడా చేసిద్ది. మరి జైల్లో ఉన్నోడిని కూడా వదలరు అంటానికి గతంలో ముత్సీన్ హత్య. కాబట్టి ఇవన్నీ కూడా ఒక అనుమానాలు క్రియేట్ చేస్తా ఉన్నాయి. ఇప్పటికైతే ఉన్న సమాచారం అతనికి ఛాతీ నొప్పి మాత్రమే. అతనికి మంచి వైద్యం అంతా ఉంది. ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. పోలీసులు వైద్యం డాక్టర్ ద్వారా వైద్యాన్ని చేపిస్తా ఉన్నారు. జాగ్రత్తగానే చూసుకుంటా ఉన్నారు. ఇది మనకున్నటువంటి వార్త. కానీ ఇందాక నేను చెప్పిందంతా నాకున్నటువంటి అనుమానం. కానీ జాగ్రత్తగా ప్రభుత్వం ఉండాలి. ఏదైనా జరగటానికి అవకాశం ఉంది. వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు అంతర్యుద్ధం రాబోతుందని. శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంచిగానే ఉన్నాయి ప్రెజెంట్ అయితే. కానీ ఎలాంటి కుట్రలకు అవకాశం లేకుండా, ఎలాంటి శవాలు రాబోయే కాలంలో లేవకుండా, శవ రాజకీయాలు జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానిది అనేటువంటిది నా సూచన, సలహా.